రంగా, నేను చెప్పినట్టు విన్నావా? సరే సరే, లేదా నిన్నేం చెప్తానో నాకే తెలియదు. అవును, పశువులకి అవేం చేస్తాయో వాటికే తెలియదు. రంగా, మా నాన్నను కొట్టి నన్ను ఎందుకు అక్కడ తీసుకొచ్చా? ఇంకా ఎందుకేంటా? నేను పెళ్లి చేసుకోవటానికా? ఏడ్చినట్టుంది. పెళ్లి కూతురికి చేయవలసిన మర్యాదేనా ఇది? అదే అక్కడ దీనిరా. రంగా, ఒక్క మాట, నీ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించాను, ఒక్కసారైనా నీ మనసు కలిగిందా? అందుకే ఇట్లా చేయాల్సి వచ్చిందే. ఇప్పటికైనా ముంచుకు పోయింది లేదు. పెళ్లి కొప్పుకున్నట్టేగా. అబ్బా, వీళ్ళంతా ఎందుకు? అవును, వీళ్ళంతా ఎందుకు? రై, మీరు బయట పండ్రా. రండ్రా. రంగా, మీదకొచ్చావో మొహం పచ్చడం. రంగా, నీ సంగతి ఇవాళ నువ్వు ఎక్కడికి తప్పించిపోతావో నేను చూస్తానే. ఎక్కడికా? ఇదిగో, మళ్ళీ ఇటువంటి తప్పుడు పనులు చేశావా నీ ప్రాణాలు తీస్తాను. ఎప్పుడు చేయను. కొంప మునిగిపోయిందమ్మా. ఏం జరిగింది కులమ్మా? ఏం చెప్పనమ్మా, మన ఊరవుతో పాండూతులో పడి మీ అన్నయ్య గారు అబ్బాయి మన సరోజా చచ్చిపోయారటమ్మా. ఎంత పని చేసేవే నా తల్లి. అయ్యా, కనిపించాడా? చెప్పడానికి నోరు రావటం లేదు బాబు. చెప్పి చావయ్యా. ఊరి చివర పాడునూతులు మన రాజా సరోజమ్మ ఇద్దరు పడి చచ్చిపోయారు. అమ్మగారు, అమ్మా సరోజా, ఎంత ఘోరం చేశావమ్మా. పంచ ప్రాణాలు నీ మీదే పెట్టుకుని బ్రతుకుతున్న నీ అన్నయ్యకు ఏ సమాధానం చెప్పమంటావు? నేను ఇంకా బ్రతకను. నేను నీ దగ్గరికే వచ్చేస్తానమ్మా. భగవంతుడా, నేనే పాపం చేశాను. నాకింత శిక్ష విధించావు తండ్రి. తల్లి, నీ పెళ్లి కళ్ళారా చూడాలనుకున్నాను. నీ చావు చూడాల్సి వచ్చిందే నాకమ్మా. నాయనా, రాజు, రాజు ఎక్కడన్నా రాజు ఏమయ్యాడు? ఏమయ్యాడా? ఈ పట్టుదలకు బలయ్యాడు. సరోజితో కలిసి బాయిలో పడి ప్రాణాలు వదిలాడు. నీ దాహం తీరిందా? నీ పట్టుదల నెక్కిందా?
ఇప్పుడు ఏడుస్తావెందుకన్నయ్యా? ఆనందించు, సంతోషించు. కోటికి పడగలెత్తాలని ఎంతమంది కోపలు ఉంచావు. నీ సొంత బావను జైలుకు పంపించి చెల్లెలి కాపురంలో నిప్పులు పోసావు. నా కన్న కూతుర్ని పొట్టన పెట్టుకుని నా కడుపులో చిత్తు పెట్టావు. అమ్మా అమ్మా ఏమైందమ్మా? నా చెల్లెమ్మకి ఏమైందమ్మా? ఏం చెప్పరు బాబు, అంతా అయిపోయింది. అబ్బులు ఏమైందిరా? చెల్లెమ్మ గారు అబ్బాయి రాజు గారు శాసయ్య గారిని తిట్టుకుంటూ గోలగోలగా ఏడుస్తా ఆ పాడుబాయిలో పడిపోయారండి. నేను సుబ్బును కళ్ళారా చూసేసిన బాబు. మావయ్య నిన్నేం చేసినా పాపం లేదు. నిన్ను రావన్నా తొందరపడక బాబు, తొందరపడక. ఆపద పంతులు రావణ చేతిలో తెస్తే పుణ్యం అన్న దక్కుతుంది. నన్ను చంపే రావణ. ఏ ఇప్పుడు బుద్ధి వచ్చిందా? బుద్ధి గడ్డి తిన్నది. ఇంత ఘోరం జరుగుతుందని తెలిస్తే వాళ్ళిద్దరికీ ఏనాడో వైభవంగా పెళ్లి చేసి ఉండేవాడు. వైభోగంగా చేసేవాడి. ఇప్పుడు మాత్రం మించిపోయిందేమీ లేదు. శవాళ్ళని బయటికి తీసి ఇప్పుడు చేయి వైభోగంగా. చచ్చిన పావును చంపకు రావణ. చేతులారా వాళ్ళని నువ్వే చంపావు. నేను చంపలేదు రావణ. చంపలేదు, కానీ వాళ్ళు చావడానికి దారి చూపించావు. ఛీ! అంతా అయిపోయిన తర్వాత నీలా ఏడ్చే పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. కట్నం కోసం కొంతమంది, కక్షలు తీర్చుకోవడానికి మరికొంతమంది, ప్రేమించుకున్న పసివాళ్లను దూరం చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. నీలాంటి పెద్దలు ఉంటే తట్టే. బుద్ధి వచ్చింది రావణ. ఆ బుద్ధి ఎప్పుడో రావాల్సింది. మామయ్య, ఒక్కగానొక్క కొడుకుని ప్రేమగా చదివించుకున్నావు. ఎందుకు? ప్రేమ కొడుకు మీద కాదు, కట్నం మీద. లక్షలకు లక్షలు కట్నం పోసుకుని కులకాలనుకున్నావు. అందుకే మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళని దూరం చేశావు. ఇప్పుడు ఏడుస్తున్నావు. ఏడు, బాగా ఏడు. నీ దురాశ కరిగిపోయేదాకా ఏడు. నీ గుండెలు బద్దలయ్యేదాకా ఏడు. ఛీ! మేనకోడల్ని పరాయిదానిగా చూసిన పాపాత్ముడు, కన్న కొడుకు ఆశలు తుంచేసిన కసాయివాడు. అందుకే నీ నీడలో బ్రతికి చావడం కన్నా చచ్చి బ్రతకాలనుకున్నారు వాళ్ళు. సావుకు తెగించారు. ప్రాణాలు తీసుకోవడానికి పరుగులు తీశారు. అదు చెల్లెమ్మ, ఏమిటి పని? బాబా మమ్మల్ని ఆపు చేయకు. కక్షలతో కపటాలతో నిండిపోయిన ఈ సంఘంలో బ్రతికేదానికంటే చచ్చిపోవడం మంచిదంటావు. అవును. నువ్వు చేయాల్సిన పని ఇది కాదు. నదురు బెదురు లేకుండా మీ బాబుకి ఎదురు తిరుగు. గుండెల మీద చెయ్యేసుకుని మా చెల్లెమ్మ మెడలో తాళికట్టు. పద. వద్దు బాబా. మొండి వాళ్ళకి ఎదురు తిరిగినా మూర్ఖులకు మంచి చెప్పిన ఫలితం ఒక్కటి. మా నాన్న మనస్సు మారాలన్నా, ఆయన చేసిన పనికి జీవితాంతం కృంగి కృషించాలన్నా ఇదొక్కటే మార్గం. రాజు, వద్దు బాబా, మమ్మల్ని వదిలిపెట్టు. రాజు, ఏమిటి నువ్వనేది? మీ నాన్నకు బుద్ధి రావడానికి మీ ఇద్దరు చచ్చిపోతారా? మీ బోడు చదువుకున్నాడు చేయాల్సిన పనినా ఇది? చచ్చిపోవడం తిరిగితనం. జీవితానికి ఎదురు తిరిగి బ్రతకడమే మగతనం. నీకు ఆ ధైర్యం లేకపోతే నాకు వదిలే. మీ నాన్న మనసు మారేటట్టు నేను చేస్తాను. ఆయన నోటితోనే మీ ఇద్దరిని పెళ్లి చేసుకోమని అనిపిస్తాను. అవును, నా మాట వినండి. నాతో రండి. ఇది అబద్ధం కాదు, నిజంగా జరిగింది. జరగబోయే ఆపదను పసికట్టాను. నా వాళ్ళని నేను కాపాడుకున్నాను. మామయ్య, ఇంత జరిగినా నీ మనసు మారుతుందనే నమ్మకం లేకనే నీ కళ్ళు తెరిపించడానికి ఇంత నాటకం ఆడవలసి వచ్చింది. ఈ నూతిలో తేలేవి శవాలు కావు, గడ్డి బొమ్మ. అవునమ్మా, నిజం. అయితే నా రాజు బతికే ఉన్నాడనమాట. ఎక్కడాడు? ఎక్కడా? ఇక్కడే ఉన్నా నాన్న. అమ్మా సరోజా, నా బంగారు తల్లి. ఎంత పని చేయబోయేవరా? అవును నాన్న, చదువుకుని కూడా విధి లేక మేమిద్దరం చావుకు సిద్ధపడ్డాం. చదువు లేకపోయినా బావ మా బాధలను అర్థం చేసుకుని మమ్మల్ని కాపాడే బాధ్యత తీసుకున్నాడు. రావణ, నువ్వు నిజంగా మనిషివి కాదు. మరి రాక్షసుడే? అది నేను లేలుడు. ఇంకా ఆలస్యం ఎందుకు శాసయ్య? వెంటనే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయి. ఈ పెళ్లి వెంటనే జరగటానికి వీల్లేదు. ఏంటి పోసాయో నువ్వు మాట్లాడేది? అవునా కన్నా, ధర్మయ్య బావ రేపే జైలు నుంచి విడుదలై వస్తున్నాడు. ఈ పెళ్లి ఆయన చేతుల మీదుగానే జరగాలి. నిజంగానా తమ్ముడు? అవునమ్మా, ఇదిగో టెలిగ్రామ్. చదువు చెల్లెమ్మా. చదవమ్మా, చదువు. అవునన్నయ్య, రేపే నానొస్తున్నాడు. మావా, ఇంత మంచి వార్త తెచ్చినందుకు నీకేమి ఇవ్వగలను చెప్పు. నువ్వేం ఎక్కర్లేదు అల్లుడు. బావ రాగానే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం. అవును తమ్ముడు, ఆయన లేకుండా ఈ పెళ్లిళ్ళు జరిపించడం నాకు ఇష్టమే లేదు. సమయానికి భగవంతుడు ఆయన పంపిస్తున్నాను. ఆయన చేతుల మీద కానీ ఈ 2 పెళ్లిళ్ళు జరిపిద్దాం. చెల్లెమ్మా,
బావ వచ్చాక నా కొడుకును అల్లుడుగా చేసుకోండి కాదంటాడేమో. అది నిజమే. ఏమిటా నిజమా? నేను చేసిన పనికి లెంపలేసుకొని అవుననే వరకు 2 కాళ్ళు వాటేసుకోను. లే శేషయ్య బావా, మన మధ్యన ఉన్న కచ్చలన్నీ కరిగిపోయాయిగా. లే బావా, నువ్వు క్షమించాలి చెప్పు నాన్న, లేకపోతే మావయ్య ఒక పట్టాను వదలడు. సంతోషించలేవో, అసలు నిన్ను దత్తత తీసుకోబట్టేగా మాకు గొడవలన్నీ వచ్చాయి. అలా అనొద్దు బావా. దూరంలో ఉన్న తల్లిని చెల్లిని కాపాడాడు, కుటుంబ గౌరవం 10 రెట్లు పెంచాడు. మా బాబు దత్తపుత్రుడే కాదు బావా, మా పాలిట వరపుత్రుడు. వరపుత్రుడు అన్నావు కదా కానీ మొత్తం మీద నా చెత్తర ఎగ్గొట్టి దత్తపుత్రుడు